Hi friends, welcome to my channel Priya @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ బిర్యానీ జాయింట్స్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఒక 5 జాయింట్స్ని నేను తీసుకున్నాను. జాయింట్స్ని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని కారంని కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అంత బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతటిని బాగా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మినిమం 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క లోపల వరకు కూడా మసాలా అంతా వెళ్ళి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి 200 గ్రామ్స్ కర్డ్ని యాడ్ చేసుకొని కస్తూరి మెంతిని 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరని, ఓ పెద్ద కట్ట పుదీనాని అంతా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం 1/2 kg రైస్ని శుభ్రం చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కాజుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని, ఫ్రై చేసిన కాజుని, క్లీన్ చేసుకున్న కొత్తిమీరని, పుదీనాని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జాయింట్స్ని ఒక్కొక్కటిగా పేర్చినట్టుగా పెట్టుకోవాలి. జాయింట్స్తో పాటు ఉన్న మిశ్రమం అంతటిని కూడా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాలోంచి కొద్దిగా కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 3 కానీ 4 కానీ యాడ్ చేసుకోవాలి. యాలకులు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. లవంగాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ని 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు వాడని పాత ఇనుప పెనాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ పెనం హై ఫ్లేమ్లో పెట్టి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్నామో అది స్టవ్ మీద పెట్టుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని చేంజ్ చేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవడానికి వాటర్ని తీసుకొని వాటర్లో 4 లవంగాలు, 2 యాలకులు, 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాల్ట్ని, కొంచెం షాజీరా, కొంచెం కస్తూరి మెంతి, 5 మిరియాలు, కొంచెం పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ అంతటిని డ్రైన్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవుతున్న వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని రైస్ అంతటిని యాడ్ చేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 80% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అది నేను ఈ చికెన్ మిశ్రమానికి యాడ్ చేస్తున్నాను. రైస్ని నానబెట్టడం వల్ల ఇలాగ లాంగ్గా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఒక లేయర్ రైస్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాని, కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి.
మిగిలిన రైస్ అంతటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ని కొద్దిగా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాజుని యాడ్ చేసుకోవాలి. పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని పైన చల్లుకొని ఇక కాజుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఫిట్ అయ్యే మూతను పెట్టుకొని దానిపైన ఏదైనా బరువైన వస్తువును పెట్టుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. గీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.